అవుతున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో గౌరీశంకర్ గారు చెప్పండి, మొత్తం చాలా విశ్లేషణలు మార్నింగ్ నుంచి చేస్తున్నాం కేజ్రీవాల్ ఓటమికి కారణం. కానీ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం అనేది కొంత బాధాకరమే ఇక్కడ. ఎందుకంటే ఆ పార్టీలు ఓడిపోయిన కీలక నేతలు, కానీ వారిని కూడా టార్గెట్ చేసేంతగా బీజేపీ ముందుకు వెళ్ళింది. సో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకత అనుకోవాలా, లేకపోతే కాస్త బీజేపీ వర్క్ ఎక్కువగా చేయటం వల్ల కీలక నేతల ఓటమి జరిగిందంట? అది ఫస్ట్ పబ్లికే ఇంపార్టెంట్, ప్రజలే ఇంపార్టెంట్. ఓటర్సే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేస్తారు. దానికి పార్టీస్ ప్రతి ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు వాళ్ళు గెలవాలని చెప్పేసి వాళ్ళ ప్రచారం గట్టిగా చేసుకుంటారు. ఏ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేస్తారు. సో ఇక్కడ కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఏంటంటే ప్రజలు సాటిస్ఫై కాలేదు, అల్టిమేట్గా సాటిస్ఫై కాలేదు. ఒకటి దానికి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. చాలామంది అభిమానులు ఉన్నప్పుడు కూడా చాలామంది సెలవు వచ్చిందని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటారు, పోరు, లేకపోతే టైం వేస్ట్ కూడా పోరు. అలాంటి వాటిని మోటివేట్ చేసి ప్రతి పోల్ బూత్ దగ్గర నుంచి కార్యకర్తలు ఉండి తీసుకెళ్ళి ఓట్లు వేపిస్తుంటారు. అది చాలా సందర్భాలు చాలా మైనర్ 0.5% 1% టైంలో ఆ పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు, క్యాంపెయిన్ సరిగ్గా చేశారు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి 2 టర్మ్స్ చేశారు కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ సహజంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరప్షన్ ఛార్జెస్ అనేది చాలా విపరీతంగా రావటం వల్ల వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏ పర్పస్ కోసం అయితే వచ్చారో, మంచి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని చెప్పేసి, ట్రాన్స్పరెన్సీ ఇస్తామని చెప్పేసి, సమాచార హక్కు అది తీసుకొచ్చిన ఆ మూమెంట్ నుంచి వచ్చి అన్నా హజారేతో కలిపి వచ్చి చేసిన ఆ ఆదర్శాలు అది డిఫీట్ అయిపోయింది. ఏ పర్పస్ కోసం అయితే ఈ పార్టీ పెట్టారో, ఏ పర్పస్ కోసం గవర్నమెంట్ నడుపుతున్నామని చెప్పారు, అది పూర్తిగా అవినీతి అంతా చీపురుతో ఊడ్చేస్తాన వాళ్ళు అల్టిమేట్గా అవినీతి అంతా పోగు చేసి ఆ చీపురుతో ఒక చోట తీసుకొచ్చి ఆ దాని ప్రభావంతో జైలుకు పోయారని చెప్పేసి ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేయలేదండి. అయినప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంది. 1% 1/2% ఈజ్ ఎనఫ్ మెజారిటీ టిల్ట్ చేస్తానికి. అంతే. ఇప్పుడు మరి పంజాబ్లో ఎలా ఉంటుందంటారు ఇంపాక్ట్? ఆల్రెడీ ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి విస్తరిస్తోంది ఆప్ అనుకున్న సమయంలో ఇప్పుడు ఇది ఒక రకం చెప్పాలంటే కీలక అభ్యర్థులు ఓడిపోవడం అనేది చాలా పెద్ద దెబ్బని ఆమ్ ఆద్మీ పార్టీకి. సో పంజాబ్లో ఇప్పుడు ఏంటి ఫిరాయింపులు, పతనాలు ఇవే ఉంటాయా నెక్స్ట్? సహజంగా ఉంటారు పూర్తిగా. అంటే ఈ రోజు వచ్చిన రిజల్ట్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతలా నిలబడిందో అంత పతనానికి దారితీస్తుంది. సహజంగా పార్టీకి మొరాలిటీ దెబ్బతింటుంది. మనకు ఉదాహరణ చూడండి, మీరు కర్ణాటక కాంగ్రెస్ గెలిచింది, తర్వాత ఇక్కడ దాని ప్రభావం వల్ల చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా ఉత్సాహంతో పనిచేస్తారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి టఫ్ ఫైట్ ఇచ్చినందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావడం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా ఒక చోట ఫెయిల్ అవుతాయి, మెయిన్ లీడర్సే ఫెయిల్ అవుతాయి. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఆ పార్టీకి మెయిన్ ఢిల్లీని, ఆ ఢిల్లీలో పోయిందంటే ఆటోమేటిక్ దాని ప్రభావం చాలా ఉంటుంది. ఏది ఈ రాజకీయ నాయకులందరికీ దాదాపు అందరూ అంటారు కాదు, కానీ మెజారిటీ వాళ్ళు ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఉంటారు కదా, చీమలు లేకపోతే ఈగలు అంటారు సార్, అలాగ వస్తుంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతుంటారు. కాబట్టి కొంత దీని ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. వేరే పార్టీలో పోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న లోకల్ ఎలక్షన్స్ కూడా చూసాం పంజాబ్లో. ఆ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసింది. అట్లా ఉండొచ్చు. ఇప్పుడు అదే కేటీఆర్ కూడా అదే కామెంట్ చేశారు కాసేపు క్రితం. మరొకసారి బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ కారణమయ్యారు, కంగ్రాట్స్ అని చెప్పేసి. రియాజ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు.